47 వచనాల్లో ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూముగ్రములకు ఇస్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతనైనను రక్షించువాడు కాడని ఈ దండువారు తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయనే మిమ్ములను మా చేతికి అప్పగించునని చెప్పెను. దేవునికి స్తోత్రం. యుద్ధం యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని పాడుకున్నాం కదా. యుద్ధము యెహోవాదే, అపవాది అయిన సాతాను గర్జించు సింహమై వచ్చినను, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండా. యుద్ధము యెహోవాదే అనే పాట ఒకటి పాడుకున్నామా? అలాగే నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యుద్ధము యెహోవాదే. ఎంత మంచి పాటలు. యుద్ధము యెహోవాదే అని భక్తులైనటువంటి అనేక మంది భక్తులు కట్టినటువంటి పాటలో ఈరోజు ఇశ్రాయేలు దేశమునకు చేసేటటువంటి యుద్ధము యెహోవాయే చేస్తున్నాడు. ఈ బయటి రాజులు ఈ విషయాన్ని తెలుసుకోకపోతే కీర్తనకారుడు అంటున్నాడు 2వ అధ్యాయంలో, కీర్తన 2వ అధ్యాయము 3వ వచనం, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుకుని విరోధముగా నిలువబడుచున్నారు. భూరాజులు అంటే ఇశ్రాయేలు దేశము చుట్టూ ఉన్నటువంటి సమస్త ముస్లిం దేశాలు. ఇరాన్ అయితే ఏంటి, సిరియా అయితే ఏంటి, లెబనాన్ అయితే ఏంటి, మరి ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి హమాసు, హిజ్బుల్లా దేశాలైనటువంటి అవన్నీ కూడా ఆ భూరాజులందరూ కూడా అభిషక్తునికి విరోధముగా నిలవబడ్డారు. అభిషక్తుడు అంటే క్రీస్తు. క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థము. యేసు అనగా రక్షకుడు అని అర్థము. రక్షకుడైన అభిషక్తునికి విరోధముగా నిలవబడ్డారు. కాబట్టి 3వ వచనంలో, కీర్తన 2వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంలో ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. 3వ వచనంలో ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. చుట్టూ సైన్యము, చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఉన్నటువంటి సమస్త ప్రజలు ఏలికలు ఏకీభవించి ఇశ్రాయేలు దేవుని బిడ్డలను ఎలా దోచుకోవాలి, చంపాలి, అసలు ఆ ఇశ్రాయేల్ దేశం ప్రపంచ పటంలో లేకుండా ఎలా చేయాలి అని ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు అని అక్కడ రాయబడి ఉంది. ఆయన 7వ వచనం, వారికి కట్టడను నేను నియమించెదను, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. క్రీస్తు యేసు ప్రభువుని నా పరిశుద్ధ పట్టణమైన ఈ హృదయం అనే పట్టణం మీద ప్రభువుని రాజుగా చేసి ఉన్నాను. ఇనుప దండముతోను 9వ వచనం, నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా చేసెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగించును. ఈ ఎవరి కుమారుడు? మన కుమారుణ్ణి మనం ముద్దు పెట్టుకుంటాము. క్రీస్తు యేసు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తును ముద్దు పెట్టుకొనుడి. ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడకూడదు. ఇవన్నీ స్పష్టంగా కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇలాగ చేసి నిలబడకు, అభిషక్తునికి విరోధంగా, దేవునికి విరోధంగా, దేవుని రాజ్యానికి విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా చేసినటువంటి వారి యొక్క గతిని చూసి ఆకాశమందు ఆసీనుడగు వాడు ప్రభువైన యేసు నవ్వుచున్నాడు అని రాయబడి ఉంది. ఎంత ఘోరంగా నవ్వుతున్నాడో, ఎంత వాళ్ళని, ఆ రాజుల్ని ఎంత ఘోరంగా అవమానపరుస్తున్నా కూడా బుద్ధి రావటం లేదు.
రోజుకొకడిని లేపేస్తున్నా కూడా దేవుడు రోజుకొకడిని ఆ ఫిలిస్తీయుని దావీదు ఫిలిస్తీయుని చంపినట్టు రోజుకొక రాజుని, రోజుకొక కమాండర్ని, రోజుకొక సైన్యాధిపతిని చంపేస్తున్నా కూడా బుద్ధి రావడం లేదు. అదే